హాయ్ అండి, ఇవాళ మన 30 days 30 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్లో మన 10th రెసిపీ ఏంటో తెలుసా? చింతపండు పులుసు అన్నం. నేను చెప్పాను కదా 10th రెసిపీ కొంచెం స్పెషల్గా చేస్తామని చెప్పి. స్పెషల్గా ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అమ్మమ్మ చింతపండు పులుసు అన్నం చేసుకుందామని అడిగింది. ఇంకా అమ్మమ్మ అడిగిందని మేము చేసేదానికంటే ఆమె చేతులతోనే చేయించాం మేము. మాకైతే అదే స్పెషల్. చాలా బాగా చేసింది. వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. టిఫిన్ వెరైటీస్లో మా అమ్మ చేతి చింతపండు పులుసు అన్నం. ఇది మా అమ్మ చేత ఎందుకు చేపిస్తున్నాం అంటే ఇది పాతకాలం టిఫిన్. మేము సజ్జన్నం తిని ఇప్పుడన్నా ఒకరోజు చింతపండు రసం కాసుకొని పులుసన్నం చేసుకొని తినేవాళ్ళం. రండి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ఏమేమి కావాలో చూడండి ఒకసారి. చింతపండు పులుసు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వేరుశనగ పప్పులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, ఇంకా నిన్న వండి పెట్టుకున్న అన్నం, ఇంకా కరివేపాకు, చింతపండుని పిసికి పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఉప్పులు వేసుకోవాలి, పప్పులా వేరుశనగ పప్పులు, పచ్చెనగపప్పు, మినపప్పు, గింటి బాగా వేయాలి దాకా మిరపకాయలు వేయాలి. లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత పులుసు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. పాస్తుండ చింతపండు పులుసు పాస్తుండ. వేసుకోవాలి. సరిపోతామమ్మా. ఇంకా వేసుకోవాలి. ఇంకా వేసుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు ఉడకబెట్టాలమ్మా? ఒక్కరోజు చిక్కంగా వచ్చేదాకా ఉడకబెట్టాలి. బాగా ఈ రసము ఈ చిక్కంగా వచ్చేదాకా ఉడకబెట్టాలి. అన్నం చల్లారి వేసుకునేలా డిష్లో అన్నం వేసుకొని అప్పుడు ఈ పులుసు పోసుకొని కలుపుకోవాలి. అన్నం అయిపోయింది. ఇది ఎక్కువ చేసి కూడా పెట్టుకుంటారు కదా? ఎక్కువ చేసి పెట్టుకుంటాం. వారం రోజులు చెడిపోదు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది. మేము అప్పుడు ఫ్రిడ్జ్ లేవు కదా, వండించుకునేవాళ్ళం అటుకుల్లో ఉంటుంది. అవన్నీ ఎప్పుడన్నా అన్నం మిగిలితే ఈ పులుసు పొడిచి కలిపెట్టు. అప్పుడు స్పెషల్ టిఫిన్. తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చిక్కబడిపోయింది, ఆపేసుకుంది. నూనె చూడండి ఎట్లాగా బయటకు వచ్చిందో. ఇంకా సాలినోళ్ళు కాసి కూడా పోసుకుంటారు. నూనె నూనె బయటికి రావాలంట. వచ్చేసింది, ఇట్లా వస్తే చాలు. ఇంత మాత్రం నూనె సరిపోతుందా? నూనె మళ్ళీ ఎందుకు కాసుకుంటారు? అందరికి సాగుతుంది. ఇది కూడా చాలదా? పోసుకుంటారు. గోపాలు కాస్తారు. ఏళ్ళలేదు పోయే రోజు ఒకటి కాసు పోసి నేలంతా ఆపేస్తుండ. నేలకు కూడా దిగింది. చల్లారిన తర్వాత పులుసు అన్నం కలుపుకోవాలా? వేడిగానే కలుపుకోవచ్చా? చల్లారిన తర్వాత పులుసు అన్నం కలుపుకోవాలి. వేడి కలుపుకోకూడదా? వేడి కలుపుకోకూడదు. చల్లారిన తర్వాత అయితే ఈరోజు సాయంకాలం దాకా ఉంటుంది, చెడిపోదు అన్నం. వేడిగా కలిపితే ఒకరు సద్దాసన వస్తుంది, మెత్తగా వెళ్ళద్ది. ఇప్పుడు చల్లారిన అన్నంలో ఈ పులుసు వేసుకొని కలుపుకోవాలి. చాలుకుంటూ వేసుకున్నాం కలిపి. ఇది చేత్తో కలుపుకుంటే బాగా అంతా కలుస్తుంది.
పులుసు ఎక్కువైతే అన్నం లేకపోతే ఇబ్బంది అవుద్ది, అందుకే కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. సరిపోయింది. ప్రసాదం అదే సరిపిల్ల నవ్వంటే ఇరగబడ్డ అవద్దు. నేను చెప్పినట్టు మీరు కూడా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మ చేతి పులుసు అన్నం ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. రేపు ఇంకొక టిఫిన్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.